గోవింద 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 వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద నందనందన గోవింద హరి గోవింద. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అయోధ్యరామ్ అండి. మా భార్య గారి పేరు లక్ష్మి. మాకిద్దరు పిల్లలు. మా పెద్ద పాపకి స్వామివారి అనుగ్రహంతో మంచి ఉద్యోగం వచ్చింది. దానికి నడిచొస్తాననుకున్నాం. వయసు రీత్యాలా వెళ్ళలేక ఈ మెట్ల మార్గం గుండా ఇప్పుడు వెళ్తున్నామండి. స్వామివారి అనుగ్రహం చెప్పాలంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు భుజాల మీద ఎత్తుకుని నడిపి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు మేము నడిచి వెళ్తున్నాం. చెప్పడానికి ఏం లేదు. ట్రైన్లో టికెట్ దొరకకుండా నుంచుని తిరుపతి వచ్చి ఇక నడవలేని స్వామి అనుకుంటే ఎవరో ఒకళ్ళ దారిలో తగిలి నడిచేస్తామని కూడా తీసుకొచ్చి నడిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప అనుగ్రహం గల స్వామి ఆయన. 3 రోజులు నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా కొండ ఎక్కగలుగుతాం. ఆ ఎమోషన్స్ నేను తట్టుకోలేను, అందుకే ఎక్కువ మాట్లాడలేదు. అనుగ్రహం చెప్పాలి అంటే బహుశా మన ఏజ్ కానీ నా మాటలు కానీ సరిపోవు. అంటే 60 years ఏజ్ కూడా ఆయన గురించి సరిపోదు. ఎన్నో యుగాల నుంచి ఉన్న భగవంతుడైన కలియుగ ప్రత్యక్ష దైవుడు. బహుశా ఈ అవకాశం కూడా ఆయన అందుకే కల్పించుంటారు. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. పరమేష్టి సేయు బ్రహ్మాండ సృష్టియు, హరునిలోని సంహార శక్తి. పరమేష్టి సేయు బ్రహ్మాండ సృష్టియు, హరునిలోని సంహార శక్తి. పరగగనింద్రుని పరిపాలనమును, పరగగ ఇంద్రుని పరిపాలనమును హరసి చూడ శ్రీహరి మహిమా. హరసి చూడ శ్రీహరి మహిమా. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాది పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మున్సిపాలిటీ. నా పేరు బాసూరు కాంతారావు అండి. నేను ఈ రోజుకి అటు అలిపిరి నుంచి ఇటు శ్రీవారి మెట్టు నుంచి 103వ అండి నేను నడిచి రావడం అనేది. ఇది నా చరిత్రలో స్వామివారు నాకు ఇచ్చినటువంటి శక్తి, ఆరోగ్యము కారణం వల్లనే నేను 103వ ఈరోజు నడుచుకొని రాగలుగుతున్నానంటే కేవలం అది
శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చినటువంటి కరుణా కటాక్షము, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యము, అలాగే ఇక్కడ టీటీడీ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సర్వదర్శనం అవనాయండి, లేదంటే 300 దర్శనం అవనాయండి, శ్రీవాణి ట్రస్ట్ అవనాయండి, ప్రతీది కూడా భక్తులకి అందుబాటులో ఉంటూ నిత్యాన్న ప్రసాదం కూడా మెరుగ్గా ఈరోజు ప్రతి భక్తుడికి అందే విధంగా అక్కడ నిత్యాన్నదానం కూడా ఏర్పాట్లు చేస్తున్నారండి. చాలా చక్కగా ఉన్నది. అలాగే సుప్రభాత సేవకి ఇండివిజువల్గా కూడా అక్కడ ఒక టోకెన్ సిస్టమ్ని డ్రా సిస్టంలో పెట్టడం జరిగింది. చాలామంది సామాన్య భక్తులకు కూడా ఈ స్వామివారి దర్శనం సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం కూడా దక్కుతుంది. అంటే భక్తులు అనేది డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు కూడా. పేదవాళ్ళకు కూడా స్వామివారిని నేరుగా చూసే భాగ్యం కూడా అటువంటి అవకాశాన్ని కూడా కల్పించారండి. అది అందరికీ కృతజ్ఞతలండి. ఇలా పంచభూతములలో గుణములు అలనవగ్రహ విహారములు. ఇలా పంచభూతములలో గుణములు అలనవగ్రహ విహారములు. తలకొను కాలత్రయ ధర్మంబును, తలకొను కాలత్రయ ధర్మంబును అలరగనారాయణుని మహిమలే, అలరగనారాయణుని మహిమలే. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. అంతట గల మాయా విలాసములు పొంత పరమ పద భోగములు. అంతట గల మాయా విలాసములు పొంత పరమ పద భోగములు. మంతుకు నెక్కిన మరి సమస్తమును, మంతుకు నెక్కిన మరి సమస్తమును. ఇంతయు శ్రీ వెంకటేశు మహిమలే, ఇంతయు శ్రీ వెంకటేశు మహిమలే. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వంబును. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు. ఓం నమో వెంకటేశాయ నమః. స్వామి, మేము బెంగళూరు ఇంకా వస్తూ ఉంటాము తిరుపతికి. ఇప్పుడు కొండపైన ఎక్కుతూ ఉంటాము. మా మనవరాలు పుట్టిందికి అర్క ఉంది. ఇక్కడ మెట్లు ఎత్తా ఉన్నాం, శ్రీవారి మెట్లని. మేము సుమారు ఒక 15 సంవత్సరంగా వస్తూ ఉన్నాం తిరుపతికి. పాదయాత్ర ముఖాంతరం వస్తూ ఉన్నాం బెంగళూరు. ఇంకా ప్రతి వర్షం వస్తూ ఉన్నాము. ఫస్ట్ శ్రావణికి ఇక్కడ బెంగళూరు, ఇక్కడ తిరుపతికి ఉంటాం. బెంగళూరు ఇంకా పాదయాత్ర వస్తాము. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కృష్ణమోహన్, ఆర్మీలో పనిచేస్తాను. నేను ప్రతి సంవత్సరము తిరుపతికి వస్తాను పక్క బాబుని ఎత్తుకొని. మేము అనుకునేది ఖచ్చితంగా నెరవేరుతుంది, అందుకే పక్క రావాలని వస్తున్నాం. కడప జిల్లా నుంచి ఎర్రగుంట్ల మండలం పెదనపాడు గ్రామం నుంచి మేము వస్తున్నాము. దేవానీవే ఇన్ని చందముల
తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు మనసులోనంతలో బొడబడికె చేసి మలయుచు నీవే నిలుతువు కనుగొన నీవే సుజ్ఞాన మార్గము కైవసముగా తెలుపుదువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా నా పేరు శ్రీషా విజయ్ కుమార్ రెడ్డి బీరం. సో మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. సో ఈరోజు ఇక్కడికి వచ్చింది మాకు వివాహమై 10 రోజులు అయింది. సో మా ఆయన మొక్కుకున్నారు పెళ్ళైన తర్వాత బొట్టు పెట్టుకొని తిరుమలకు వస్తానన్నట్టు. సో అందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని అయితే ఖచ్చితంగా నమ్ముతాము, మా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకే ఈరోజు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రమోద్, మాది కాకినాడ. మా కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులం. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది మొత్తం కుటుంబం అంతా కలిసి రావడం మాకు ఆనవాయితీ. ఒక 4 నెలల క్రితం పెళ్ళి అవ్వాలని అయితే నా భార్యతో కలిసి దర్శనానికి వస్తామని చెప్పి అనుకున్నాం. అనుకోకుండా 4 నెలల క్రితం తిన కూడా విడివిడిగా వచ్చాం, మాకిద్దరికి తెలియకుండానే వచ్చాం. మాకు ఒక 2 వారాలు అవుతుంది పెళ్ళయి. ఇప్పుడు ఇద్దరం కలిసి మొక్కు తీర్చుకోవడం కోసం అని చెప్పి వచ్చాం, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అని చెప్పి వచ్చాం మేము. కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఒడలై నీవే ఇహ పరములకును ఒడిగట్టి సాధింపింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి
నిర్ణయమునాధారమునై ఏర్పరతువు ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అనమేల్ మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు భావింప నీవే అనమేల్ మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్టుల పరిపాలింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి ఏవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా ఓం నమో వెంకటేశాయ. నా పేరు లోకా ప్రవీణ్ కుమార్ శర్మ. నేను శ్రీకాళహస్తి నుండి వస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం కూడాను ఒక 4 మాసాలు శ్రీవారిని దర్శించుకోవడానికి కోసం ప్రతిసారి శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంచుకుంటాను. మొట్టమొదటిసారిగా సుమారు ఒక 12 సంవత్సరాల క్రిందట నేను స్వామివారిని మొక్కోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలా మీ యొక్క అనుగ్రహం కొరకు వచ్చి దర్శనం చేసుకుంటానని, అలాగే స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటున్నాను. స్వామివారి కృప అలివిగానిది, చెప్పలేము. స్వామివారి దృష్టి మన మీద పడడంతో మనం ఎంత మహద్భాగ్యంలో అవుతామో మనమే చెప్పలేము. స్వామివారు ప్రతిసారి కూడాను ఎప్పుడూ కానీ వచ్చినప్పుడంతా కూడాను స్వామివారి దర్శనం అనేది అద్భుతంగా జరుగుతుంది. టీటీడీ వారు కూడాను బాగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఉత్సవాలప్పుడు కావచ్చు, వివిధ విశేష దినముల్లో కూడా కావచ్చు, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా వారు కోరుకొని ప్రతి ఒక్కరిని భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తూ ఉన్నారు. నేను కూడాను ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఉన్నట్టు మరో సంవత్సరం ఉండదు. అలా దినదిన అభివృద్ధిగా ప్రతి ఒక్కటి జరుగుతోంది. స్వామివారి కృప కూడా మనకు అందరికీ కూడా ఉండాలని ఇదే విధంగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. నా పేరు శేషాద్రి. నేను వీకోట్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ తిరుమలకు వస్తున్నాను. ఫస్ట్ టైం నేను అటెంప్ట్ చేసినప్పుడు కాల్లో బొబ్బులు వచ్చాయి. ఒక 30 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. బట్ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ప్రయత్నించాను. 150 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. దేవుడి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన నా బాధలు కష్టాలు అన్నీ తీరుస్తారనేసి గట్టిగా నమ్ముతున్నాను. 5 రోజుల ముందట నేను మా ఇంటి నుంచి బయలుదేరాను ఒంటరిగా. 5 రోజులు 4 రాత్రులు ఎండ వాన అన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చాను. సో దేవుడి మీద నాకు అపారమైన భక్తి ఉంది. దేవుడు అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. జై నమో వెంకటేశాయ. ఓ నమో వెంకటేశాయ. నా పేరు కుమార్ రాజు. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. స్వామివారి దర్శనం చేయడం కోసం వచ్చాం. మాకు ఈ స్వామివారి దర్శనం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మరి ఈ ఇయర్ కూడా ఇప్పుడు వచ్చాం. చాలా ఆనందంగా ఉంది. చాలా నమ్మకమైన స్వామివారి. నీవు పెట్టిన వేడేమి నిశ్చయ తాంబూలమాయ దేవేగ సింగారించుక విచ్చేయమయ్యా. నీవు పెట్టిన వేడేమి నిశ్చయ తాంబూలమాయ వేవేగ సింగారించుక విచ్చేయమయ్యా. మూవంక పింజమటలే ముత్యాల శాసనాయ మూవంక పింజమటలే ముత్యాల శాసనాయ ఆయించి కంకణమిట్టే కట్టుకొనవయ్యా. ఇంత చేసి ఉన్నాడవు పూని నీ వాడిన మాటి పూవపు బొత్తు కలసి పానుపు మీదికి నిక పండవయ్యా. పూని నీ వాడిన మాటి పూవపు బొత్తు కలసి పానుపు మీదికి నిక పండవయ్యా. ఈయన పాన శ్రీ వెంకటేశ ఈయన పాన శ్రీ వెంకటేశ ఏకవేళితివి. ఈయన పాన శ్రీ వెంకటేశ ఏకవేళితివి. తేనె మోవి విందులతో తెప్పల తేరవయ్యా. ఇంత చేసి ఉన్నాడవు ఎరగనట్టేడ సంతోష వార్త చెప్పితే చనవీయవయ్యా. ఇంత చేసి ఉన్నాడవు